హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీవీకే రైల్వేస్ అండ్ వ్లాగ్ ఛానల్. సో తమ్మనేలు అయితే చూసే ఉంటారు. సో మనకి రైల్వే నుండి సంబంధించి మనకి ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు జరగబోతున్నాయి, ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అసలు డిలే అవ్వడానికి కారణం ఏంటి, ఈ కారణం వల్లే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది డిలే అవుతున్నాయి అనమాట. సో ఏంటి ఈ కారణాలు అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. రైల్వే క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఏఎల్పీ కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, ఆర్పిఎఫ్ కానివ్వండి, ఇది మూడనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో రిలీజ్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఈ యొక్క మంత్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనుకుని దాంట్లో నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా మనకి ఎన్టీపీసీ కానివ్వండి, జేఈ కానివ్వండి, దీంతో పారామెడికల్ కానివ్వండి, నెక్స్ట్ వన్ వచ్చి గ్రూప్ డి సంబంధించి అప్కమింగ్ నోటిఫికేషన్ కూడా అయితే మనకైతే రాబోతున్నాయి అనమాట. సో ఏఎల్పీ సంబంధించి నోటిఫికేషన్ వచ్చి మనకి 6 months అయితే అవుతుంది. సో ఎగ్జామ్స్ అనేది మనకి జూన్ నుండి ఆగస్టు మధ్యలో మీకైతే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తానని నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో మనకి మెన్షన్ చేసిన టైంకి ఎటువంటి అఫీషియల్ నోటీస్ కూడా రావట్లేదు అనమాట. సో ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు, ఎప్పటి నుండి మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు ఏంటి అనేది. సో దీని గురించి ఎందుకు డిలే అవుతున్నాయి, సో రీసెంట్లీగా చూసుకుంటే మనకి ఏఎల్పీ సంబంధించి మనకి కొన్ని పోస్టులతో అయితే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ మనకి జూన్ 19th ఏఎల్పీ యొక్క పోస్టులు ఇంక్రీజ్ చేస్తూ ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి రీసెంట్గా నిన్న ఏమైందంటే జోనల్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఎన్నెన్ని పోస్టులు ఏ కేటగిరీలో ఉన్నాయి అనేది ఓ కోఆర్డినేటర్ టేబుల్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల అలా డిలే అవుతూ వచ్చిందనమాట. దీంతో పాటు ఇంకా మేజర్ డిలే అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యొక్క అన్ని ఆర్ఆర్బీ జోన్ సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఒక టెండర్ని అయితే రిలీజ్ చేస్తారు. ఈసీఏ టెండర్స్ ఉంటాయి అనమాట. ఈసీఏ టెండర్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ టెండర్ లాస్ట్ డేట్ వచ్చి మనకి July 19, 2024 2 గంటల వరకు అయితే టైం ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఇలా మనకి ఈ టెండర్ ఏదైతే టెండర్ ఉందో ఈ టెండర్ ఏం చేస్తారంటే ఇంతవరకు ఏఎల్పీ కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, ఆర్పిఎఫ్ సంబంధించి, ఆర్ఆర్బీ సంబంధించి ఓవరాల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెండర్ వేసి అనమాట వాళ్ళకి అప్పగించడం అయితే జరుగుతుందన్నమాట. సో వాళ్ళనమాట ఈ యొక్క టెండర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఈ యొక్క ఆర్ఆర్బీ సంబంధించి అన్ని ఎగ్జామ్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ టెండర్ పీరియడ్ వచ్చి వాళ్ళు 24 months వరకు అయితే వాళ్ళ అగ్రిమెంట్ ఇవన్నీ రాసుకుంటారనమాట. సో ఈ 24 months వరకు ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాని యొక్క రిజల్ట్ ఇచ్చినంత వరకు అనమాట వాళ్ళ యొక్క టెండర్స్ అనేది తీసుకుంటారు. సో ఈ టెండర్ వేయడం కూడా లేట్ అయిందనమాట. సో ఇంకా టెండర్ క్లోజ్ అవ్వడానికి మనకి July 19, 2024 వరకు టైం ఉంది కాబట్టి సో మనకి ఈ జూలైలో జరిగే అవకాశాలు అయితే లేదు. ఎందుకంటారా, సో జూలై ఎందుకు జరగట్లేదంటే మనకి ఏదైతే టెండర్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పటివరకు లాస్ట్ డేట్ ఏదైతే క్లోజింగ్ డేట్ ఉందో ఆ క్లోజింగ్ డేటింగ్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం ఆ ప్రొసీజర్స్ అంతా కంప్లీట్ అవ్వడానికి 1 month and 1.5 months అయితే కంపల్సరీ అయితే అవుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి 1 month 19th July 2024లో అయితే క్లోజ్ అయిన తర్వాత అక్కడ నుండి 1 month తీసుకున్నా సరే ఆగస్ట్ లాస్ట్ ఎండింగ్ వరకు అయితే రావచ్చు, లేదంటే సెప్టెంబర్లో ఖచ్చితంగా ఫస్ట్ ఏఎల్పీ సంబంధించి CPT 1 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి జూన్ నుండి ఆగస్టు మధ్యలో జరిగే ఏవైతే ఏఎల్పీ సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయో అది కాస్త ఆగస్టు లాస్ట్ వీక్ లేదంటే సెప్టెంబర్లో ఖచ్చితంగా అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇదైతే మీకైతే గుడ్ న్యూసే చెప్పుకోవాలి. సో ఇంతవరకు అయితే ఏఎల్పీ తక్కువ పోస్టులు ఉన్నాయనుకొని ప్రిపరేషన్ ఈ విధంగా చేసి ఉంటారు. సో ఈ విధంగా మనకి ఇంకో 2 months మనకు కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ చేసుకోవడానికి ఇంకా మీకు ఒక టైం దొరికిందనే చెప్పుకోవాలి. సో మనకు టైం దొరికింది కదా అనుకొని ఇంకా డిలే చేయకూడదు ఎప్పుడు కూడా. సో ఎందుకంటే మనకు తాబేలు కుందేలాగా ఎప్పుడు ఉండకూడదు. కుందేలు ఏం చేస్తుంది, సో నేను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను కదా కాసేపు రెస్ట్ తీసుకుందామని పడుకుంటుంది అనమాట. సో తాబేలు నడుచుకుంటూ పోతుంది అనమాట. సో ఎప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ అన్నీ చదివేశాను కదా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు మనకు అడ్మిట్ కార్డు వస్తుందో అప్పుడు నేను రివీల్ చేసి మళ్ళీ చదువుకుంటాను అనుకుంటే మళ్ళీ వెనకబడిపోతారు. సో మీ లైఫ్ గురించి, మీ గోల్ గురించి మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వండి. దేంట్లో మీరు కొంచెం వీక్గా ఉన్నారో దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి బాగా చదవండి. చదివిన తర్వాత ఈజీగా
మీరు అనేది CBT1 క్రాక్ చేశారంటే ఖచ్చితంగా జాబ్ అనేది ఈజీగా కొట్టేవచ్చు. వన్స్ మీరు ట్రై చేసి చూడండి, మీ యొక్క ఇదనేది తెలుస్తుంది అనమాట. సో చాలామంది అప్లై చేశారు అనుకొని మీరైతే ఫీల్ అవుతూ ఉంటారు, ఇంతమంది కాంపిటీషన్ నేను కొట్టలేనా అనుకొని. సో ఖచ్చితంగా మీరైతే టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు అనేది మీకు అక్కడ కాంపిటీషన్ అనేది ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి జాబ్ రావడం అనేది పక్కా. సో ఇది ఈ విధంగా మోటివేట్ అయ్యి మీలో మీరు మోటివేట్ అయ్యి ఆ విధంగా చదువుకుంటే ఈజీగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది క్రాక్ చేయవచ్చు. టైం అనేది అస్సలు వేస్ట్ చేయకండి, టైం అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ మీరు ఒక ఎగ్జామ్ రాసాకనే మీకు తెలుస్తుంది టైం వాల్యూ ఎంత ఉంటుంది ఏంటనేది. నెక్స్ట్ మనకి ALP లేట్ అయిందంటే ఆటోమేటిక్గా టెక్నీషియన్ కూడా లేట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ RPF ఎగ్జామ్స్ కూడా లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నిటి కూడా వన్స్ టెండర్ రిలీజ్ చేశారు కాబట్టి ఇకపై లేట్ అయినా సరే 1 month గ్యాప్లో ఖచ్చితంగా అన్నీ కూడా కొంచెం వేగంగా మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆగస్ట్ లాస్ట్ వీక్లో లేదంటే సెప్టెంబర్లో ఖచ్చితంగా అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ టెక్నీషియన్స్ స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు నెక్స్ట్ వచ్చి మనకి RPF కూడా సంబంధించి ఎగ్జామ్స్ అనేది కంటిన్యూస్గా ఎగ్జామ్ జరుగుతూనే ఉంటాయి అనమాట. సో ఎక్కడ కూడా డిలే జరగదు. సో వన్స్ టెండర్ రిలీజ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా డిలే జరిగే అవకాశం అయితే లేదు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు కనుక ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై చేస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.